కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు, అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా కొంతమంది వాక్యాన్ని విని బలపడుతున్నటువంటి వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. శరీర కార్యముల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఆత్మానుసారులం కాబట్టి దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకుంటామో శరీర ఇచ్ఛలను మనం నెరవేర్చకుండా ఉంటాం. ఎందుకు శరీర ఇచ్ఛలు మన మీద అధికారం చేస్తాయి అంటే మనం ఈ లోకంలో, ఈ పాపలోకంలో జీవిస్తున్నాం కాబట్టి. శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి నిత్యము విరోధంగా పనిచేస్తూ ఉంటాయి. ఒకదానికొకటి విరోధంగా అపేక్షిస్తూ ఉంటాయి. కాబట్టి మనం చేయాలనుకున్నవి చేయలేం, చేయకూడదు అనుకున్న వాటినే చేస్తాం. అందుకే మనం దేవుని ఆత్మచేత నడిపించబడాలి. శరీర కార్యాలు ఏంటో పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో తెలియపరిచారు. కొన్నిటిని గురించి తెలియపరిచారు. ఇలాంటివి శరీర కార్యాలు అని ఆయన గలతీ సంఘానికి తెలియపరిచారు. అవేంటో మొదట చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. శరీర కార్యాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. శరీరము దుష్టవాంఛలకు నిలయమని, ఇది పాపపూరితమైనదని, ఒక వ్యక్తి మారు మనసు పొందాక కూడా అది నిలిచే ఉండి అతనికి కొన్ని సందర్భాల్లో బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుందని, అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో దాని స్వభావాలు బయటపడుతూనే ఉంటాయని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇందులో భాగంగానే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన శరీర కార్యములలో ఇప్పటి వరకు జారత్వము గురించి, వ్యభిచారము గురించి, అపవిత్రత గురించి, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, వీటన్నిటి గురించి నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు అల్లరితో కూడిన ఆటపాటలు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇంగ్లీష్ బైబిల్లో ఈ కార్యాల కంటే ఇంకొక 2 ఎక్స్ట్రాగా ఉన్నాయి. అందులో ఒకటి వ్యభిచారము, దాని గురించి చెప్పేసుకున్నాం. ఇంకొకటి ఉంటుంది, అది హత్యలు, మర్డర్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, హత్య చేయుట. వీలైతే ఈ 2 విషయాలు చెప్పుకుని రోజుతో ఈ అంశాన్ని ముగిద్దాం. అల్లరితో కూడిన ఆటపాటలు. సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, వినోద సంబంధమైన కార్యక్రమాలు ఏదైనా వాటిని అల్లరితో కూడిన ఆటపాటలు అంటారు. అది తిండిపోతనం కావచ్చు, మత్తు పానీయాలు కావచ్చు, మారక ద్రవ్యాలు కావచ్చు, లైంగిక సంభోగాలతో కూడినటువంటి సమావేశాలు కావచ్చు, ఏవైనా సరే ఇవన్నీ అల్లరితో కూడిన ఆటపాటలు అని మనం చెప్పచ్చు. చాలామంది ప్రశ్న ఏంటంటే
సినిమాలు చూడకూడదని బైబిల్లో ఎక్కడుందండి అంటారు. సినిమాలు చూడకూడదని బైబిల్లో ఎక్కడుంది? బైబిల్ రాసే సమయానికి సినిమాలు లేవు కాబట్టి ప్రత్యక్షంగా సినిమాలు అని రాయలేదు. బైబిల్ రాసే టయానికి సినిమాలు లేవు కాబట్టి ప్రత్యక్షంగా సినిమాలు అని రాయలేదు. అదనమాట. పరోక్షంగా రాశాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరోక్షంగా రాయించాడు. దాన్నే అల్లరితో కూడిన ఆట పాటలు. అల్లరితో కూడినవి ఏవైనా సరే, అల్లరితో కూడినవి ఏవైనా సరే అవి శరీర కార్యాలే. అల్లరితో కూడి ఉంటే, ఇప్పుడు సినిమాలోకి వెళ్ళండి, సినిమా హాల్కి వెళ్ళారు కదా, ఇంతకుముందు చూసే ఉంటారు కదా. వెళ్ళినప్పుడు హీరో రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? వేళ్ళని వేస్తారు, ఏళ్ళనేసి కేకలేసేసి గట్టి గట్టిగా అరిచేసి చేస్తారు. ఇప్పుడు చూడండి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, వినోదభరితమైనటువంటి ప్రోగ్రామ్స్. ఈ లాక్డౌన్ వల్ల ఈ మధ్యకాలంలో లేవంట. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి షూట్ చేయడానికి ఉండదు కదా. డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఉదాహరణకి జబర్దస్త్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నమాట. ఆలోచన చేయండి, ఇవన్నీ ఎందులోకి వస్తాయి తెలుసా? అల్లరితో కూడినటువంటి ఆట పాట. ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఆటలు ఆడుతూ ఉంటావు, అది ఏ ఆట అయినా కావచ్చు. నువ్వు ఆడే ఆటలో అల్లరి, గొడవ, విభేదాలు, గొడవలు ఉంటే అది కూడా శరీర సంబంధమైన కార్యమే. చూడండి, కొన్నిసార్లు మన ఆటల వల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి, కొంతమందికి కోపం వస్తుంది, కొందరి మధ్యలో పొట్లాటలు వస్తాయి, కొందరి మధ్యలో మనస్పర్ధలు వస్తాయి. ఇలాంటివన్నీ కూడా శరీర కార్యాల లెక్కల్లోకి వస్తాయి. మరి అలాగా ఒకరికొకరు విభేదాలు సృష్టించి, మనస్పర్ధలు కలిగించి, ఒకరి హృదయాలను మరొకరు హట్ చేసి, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటే అవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. మరి సినిమాలు మనం ఎందుకు చూడొద్దంటాం? ఒకటి, అందులో నటనా జీవితం. అందులో ఉన్న వాళ్ళందరినీ ఏమంటారు? నటులు అంటారు. అది రియల్ లైఫ్ కాదు, నటన. ఆ నటననే బైబిల్ ఏమంటుందంటే వేషధారణ అంటుంది. ఆ నటననే బైబిల్ ఏమంటుంది? వేషధారణ. ప్రభువు ఎంత భయంకరమైనటువంటి వ్యభిచారులైనా క్షమిస్తాడు, కానీ వేషధారుల్ని ఆయన హర్షించలేడు. అందుకే శాస్త్రులు, పరిచయులైనటువంటి వేషధారుల్ని ఎన్నోసార్లు తన బోధల్లో హెచ్చరించాడు. వాళ్ళని చాలా కఠినంగా గద్దించాడు. కఠినంగా వాళ్ళ జీవన విధానాన్ని ప్రభువు మెచ్చుకోలేదు ఎప్పుడు కూడా. వాళ్ళని చాలా కఠినంగా గద్దించాడు, కఠినంగా వాళ్ళ పట్ల వ్యవహరించాడు. ఎందుకంటే వాళ్ళు వేషధారులు కాబట్టి నటన ప్రభుకి ఇష్టం ఉండదు. 2, సినిమాల్లో శృంగార సన్నివేశాలు ఉంటాయి. బెడ్రూమ్లో జరిగేవి పబ్లిక్గా చూపిస్తారు. ఒక భార్యాభర్తల మధ్య ఉండేటువంటి రహస్యంగా జరిగేటువంటి ప్రతి తంతుని వాళ్ళు బహిరంగంగా చూపిస్తారు. దీనివల్ల అనేక మంది హృదయాల్లో వారి ఆలోచనలు వ్యభిచార సంబంధమైనటువంటి ఆలోచనలుగా మారిపోయి, వ్యభిచార సంబంధమైనటువంటి ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉంటాయి.
కాబట్టి అది సరైనది కాదు. అందుకే సినిమాలు చూడొద్దంట. 3, సినిమాల్లో హింసాత్మక దృశ్యాలు ఉంటాయి. ఎవడైనా అన్యాయం చేస్తే వాడిని కొట్టొచ్చు, వాడిని హింసించవచ్చు, వాడిని చంపేయచ్చు. ఇలాంటి హింసాత్మక సంఘటనలు సినిమాల్లో చూపిస్తారు. మరి ఆలోచన చేయండి, ప్రభు బోధలేంటి? యేసుక్రీస్తు ప్రభు బోధ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు, హింసించిన వారి కొరకు ప్రార్థించు, శత్రువును కూడా ప్రేమించు. ఇది ప్రభు బోధలు. మరి అందులోనేమో తప్పు చేసిన వాడిని, అన్యాయం చేసిన వాడిని కొట్టు, హింసించు, చంపేయి అంటది. అంటే నిన్ను హింసా ప్రవృత్తిలోకి నడిపిస్తుంది అన్నమాట. అందుకే అందులో కొట్లాడేటప్పుడు, స్టంట్స్ వచ్చినప్పుడు చాలాసార్లు ఎదుటి వాళ్ళ కుర్చీలు కూడా తన్నేస్తూ ఉంటారు కొంతమంది. అక్కడ ఎవడైనా కొట్టి, అన్యాయం చేసిన కొట్టి శిక్షించేటప్పుడు నువ్వు కూడా పళ్ళు బిగబెట్టి కొట్టు, ఇంకా గట్టి కొట్టు అన్నట్టు నువ్వు అందులో ఇన్వాల్వ్ అయిపోయి కొంతకాలానికి నీ ప్రవృత్తి ఎలా మారిపోద్ది అంటే హింసా ప్రవృత్తిగా మారిపోద్ది. కాబట్టి అందుకే చూడొద్దంటాం. ఒక ఆయన అంటాడు, మంచి తీసుకోవాలంటే చెడు వదిలేయాలంటే. ఎక్కడుంది మంచి? అసలు మంచే లేదు అందులో. మా ఫ్రెండ్ ఒకడు చిన్నప్పుడు ఏమనేవాడంటే, ఒరే సిన్ మా అనేవాడు. సిన్ మా అంటే సిన్ అంటే పాపం, మా అంటే హిందీలో తల్లి. ఒరే పాపానికి తల్లి రాది, చూడొద్దు అనేవాడు. సినిమా అసలు దాని పేరు. ఆడు ఎలా మార్చాడంటే ఇంగ్లీష్లో సిన్ అన్నాడు. ఇంగ్లీష్లో సిన్ అంటే పాపం, మా అంటే హిందీలో తల్లి. పాపానికి తల్లిది అనేవాడు. నిజమే అనిపించేది, అది నిజమే కూడా. కాబట్టి గమనించండి. కొంతమంది ఏమిటంటే సినిమాలు చూడకూడదు కానీ సీరియల్ చూడొచ్చండి అని అడుగుతారు. సినిమా అయితే 3 గంటలు అయిపోద్ది, సీరియల్ 3 సంవత్సరాలైనా అవుతుంది. ఈ సీరియల్లో కూడా నువ్వు ఏం నేర్చుకుంటావు తెలుసా? అసూయ నేర్చుకుంటావు. ఏ సీరియల్ చూడండి, అత్త కోడళ్ళు కొట్టుకోవడమే. అత్త అంటే కోడలకు పడదు, కోడలు అంటే అత్తకు పడదు. అత్తగారిని వంచే కోడళ్ళు, కోడలను వంచే అత్తగారు. ఇవేగా సీరియల్స్లో. లేకపోతే ఒక హీరో కోసం 2 హీరోయిన్లు పోటీ పడతాం. ఏ సీరియల్ అని ఇంతేగా. పైగా ఈ సీరియల్ వల్ల నీకు కూడా వాళ్ళలో ఉన్నటువంటి అసూయ వచ్చేస్తుంది. ఇంకా ఈ సీరియల్ వల్ల మగవాళ్ళకి పెద్ద ముప్పు ఏంటంటే అందులో ఉన్నాయన్నీ ఆభరణాలు, చీరలు గట్ట కొనమంటారు వీళ్ళు చూసి. అదో పని ప్రమాదం మగవాళ్ళకి. అలాంటిదే కావాలి. ఒక ఆవిడ గొడవ పెట్టేసుకుంది, పలానా సీరియల్లో కట్టిందే కావాలి. వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు, వ్యాపారస్తులు కూడా. ఇది పలానా సీరియల్ చీర, లేకపోతే పలానా సినిమా చీర అంటే ఎగబడి కొనేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేమే పెద్ద హీరోయిన్లు అనుకుంటారు. అది ఇంతకీ హీరోయిన్లు వేషం తీసేస్తే ఎలా ఉంటారు తెలుసా? ఒకసారి చూడండి, యూట్యూబ్లో దొరుకుతాయి. అవి లేకుండా ఎలా ఉంటారు? వాళ్ళు రోతగా ఉంటారన్నమాట. అసలు చూడబుద్ధి కూడా కాదు. మీరు ఏదనుకున్నారు? దానివల్ల మేకప్ వేసేస్తారు వాళ్ళకి. ఆ మేకప్ వల్ల ఎన్ని రోగాలు తెలిసి వాళ్ళకి, ఎన్ని క్యాన్సర్లో, ఎన్ని జబ్బులు వస్తాయి వాళ్ళకి. అలంకరణ నేర్చుకుంటూ ఉంటారు. గొడవలు, తగువులు అందులో సీరియల్లో ఉన్నాయంటే గొడవలు, తగులే కదా. ఈ సీరియల్ వల్ల కలిగే నష్టం ఏంటో తెలుసా? నువ్వు ఎవరిని పట్టించుకో. నీ ఇంట్లో నువ్వెవరిని పట్టించుకో. నీ భర్తను కానీ నీ పిల్లల్ని కానీ నువ్వు పట్టించుకో. నీ భర్తని పట్టించుకో, నీ పిల్లల్ని పట్టించుకో. మొన్న ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది.
హాస్పిటల్లో ఉన్నాడు. అంటే చిన్న చిన్న దెబ్బలండి. డాక్టర్ గారు ఏమన్నారంటే ఈ రాత్రి కొంచెం పొద్దునే తీసుకెళ్ళాలన్నారు. ఆవిడ డాక్టర్ గారి మీద గొడవ వేసేసుకుంది. ఎందుకంటే పొద్దున తీసుకొస్తాం, ఇప్పుడు ఈ రాత్రి ఇక్కడే ఎవడు ఉంటాడు అంటుంది. అదేంటమ్మా మీ ఇష్టం, ఆయన అబ్జర్వేషన్లో ఉంచాలి, అందుకు ఉంచమంటున్నాం అంటాడు డాక్టర్ గారు. అబ్బాయి కుదరదండి, రేపు తీసుకొస్తాను కావాలంటే అంటే ఆయన అన్నాడు సరే మీ ఇష్టం, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా అయితే నన్ను అడగండి అన్నాడు. అప్పుడు ఆ పేషెంట్ అదే యాక్సిడెంట్ అయినా అన్నాడు, ఏమే నువ్వు సీరియల్ చూడాలంటే వెళ్ళి చూసేసి రావే, నేను ఇక్కడ ఉంటానన్నాడు. ఎందుకంటే గొడవ ఏంటంటే ఇంటికాడ మిస్ అయిపోద్దాడు సీరియల్. ఇంట్లో పనులన్నీ వాయిదా వేసేస్తావు, ఎవరిని పట్టించుకోవు, ఇంట్లో పనులన్నీ కూడా ఏం చేస్తావు, వాయిదా వేసేస్తావు. ప్రార్థన ఉండదు, వాక్యపఠనం ఉండదు. ఒక్కొక్కసారి సీరియల్ కోసం మందిరానికి కూడా వెళ్ళడం మానేస్తావు, దైవ కార్యాల్లో పాలు పొందవు. మరి ఇదంతా ఏంటి చెప్పండి? ఇది మనకు మేలా నష్టమా వీటి వల్ల? కాబట్టి ఆలోచించండి. అల్లరితో కూడిన ఆటపాటలు అన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక అధ్యాయం చదివితే అక్కడ వాళ్ళు ఏం చేశారో తెలుస్తుంది. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం తీసి పెట్టుకోండి. మోషే గారు కొండ మీదకి వెళ్ళాడు. ప్రభు ఆయనకి ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు. 40 రోజులైంది. 40 రోజులు మోషే గారు ఇంకా కొండ దిగి రాలేదు. ఆ రాకపోవడం చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయనేమో ఇప్పుడు వెళ్ళినాడు, అసలు ఉన్నాడో ఊడిపోయాడో తెలియదు అని అహరోన్ దగ్గరికి వచ్చి అహరోన్తో ఆ మోషే అనేవాడు ఏమైపోయాడు మాకు తెలియదు, మా ముందర నడవడానికి ఒక దేవత మాకు కావాలి, చేసి పెట్టు అని అడిగారు. యాక్చువల్గా అహరోను హూరు వీళ్ళిద్దరికీ అప్పగించి వెళ్ళాడు మోషే గారు. జాగ్రత్త చూసుకోండి, జాగ్రత్తగా ప్రజల్ని జాగ్రత్తగా ఉండండి అని, జాగ్రత్తగా వాళ్ళని సరి అయిన మార్గంలో నడిపించండి అని ఆ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళారు. ఏం చేయాలి వీళ్ళు అహరోను హూరులు? జాగ్రత్తగా చేయాలి. అహరోను అడ్డు చెప్పాల్సింది కదా, కానీ వెంటనే వాళ్ళు అలా అన్నారో లేదో వెంటనే మీ చెవులకి ఉన్నటువంటి బంగారు పోగులన్నీ మీరు తీసుకొచ్చి ఇచ్చేయండి. ప్రజలందరూ కూడా తమ చెవులకు ఉన్న బంగారు పోగులు తీసుకొచ్చి ఇచ్చేశారు. పోగరుతో చక్కగా ఒక రూపాన్ని ఏర్పరిచి పోత పూసిన దూడలాగా చేశాడంట. అప్పుడు వాళ్ళందరూ కూడా ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అన్నారు. అహరోను కూడా దాన్ని చూసి దాన్ని ఎదుట బలిపీఠం కట్టించాడంట. రేపు యెహోవాకు పండుగ జరుగుద్ది అని చెప్పాడు, చాటించాడు. మర్నాడు ఉదయాన్నే లేచి వాళ్ళు దహన బళ్ళు సమాధాన బళ్ళు అర్పించారు. 6వ వచనం ఆఖరి లైన్లో ఏముంది? అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. మళ్ళీ చదవండి ఒకసారి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుని ఆడుటకు లేచారు. ఆడడానికి, డ్యాన్స్ చేయడానికి, నృత్యం చేయడానికి లేచారు. తినటానికి త్రాగుతాకి కూర్చున్నారు, ఆడటానికి లేచారు. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది? డ్యాన్స్ అంతేగా.
ఆడుటకు అంటే ఏంటి? నాట్యం ఆడుటకు, అంతేనా? ఆడుటకు అంటే పోనీ ఆటలాడుటకు. కూర్చుని ఆడతారట ఎవరన్నా? కూర్చుని ఆడే ఆటలు కాదు ఇవి. అసలు ఆడుటకు అనే దానికి మనకు అర్థమయ్యేది ఏంటంటే కరెక్ట్గా నాట్యం ఆడుటకు, డ్యాన్స్. 18వ వచనం చూడండి. 18వ వచనం, 17, 18 వచనాలు. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాళెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా, వాళ్ళు దిగి వస్తున్నారు. మోషే యెహోషువ వాళ్ళు దిగి వస్తున్నారు, కొండ దిగి. అది యుద్ధధ్వని అంటున్నాడు, పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంటాయి. మోషేతో అన్నాడు. అప్పుడు మోషే గారు ఏమన్నారు? అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, అంటే యుద్ధధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అన్నాడు. ఏముంది? డాన్స్ కనబడుతుంది అక్కడ. 2 సంగీత ధ్వని. ఆడుటకు అనే దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే 19వ వచనం చదవచ్చు. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచాను. ఇప్పుడు ఏ ఆట అర్థమైంది మీకు? నాట్యమాడుటను చూచారు. ఒక దూడను చేసుకున్నారు, దానికి బలులు అర్పించారు, తింటున్నారు. అన్నం తింది కానీ రా అంటారు, అంతేనా? మీ తల్లిదండ్రులు లేకపోతే కుటుంబీకులు నువ్వు భోజనానికి రమ్మన్నప్పుడు అన్నం తిను రా అంటారు. అన్నం తిను, మంచిలు తాగు అంటారా? మంచినీళ్ళ గురించి అయితే త్రాగారని ఉండదు. తిన్నారు, మద్యం తాగారు. ఇప్పుడు నాట్యం ఆడుతున్నారు. ఆ నాట్యానికి తగిన సంగీతం ఏర్పాటు చేసుకున్నారు. అదనమాట. దేవునికి కోపం వచ్చింది. ఒకటి, వాళ్ళు చేసుకున్నటువంటి దూడను బట్టి తన మహిమా స్వరూపాన్ని గడ్డి మేసే ఎద్దు రూపానికి మార్చేశారు. రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు అది గుర్తు చేస్తారు. 1వ అధ్యాయం 23వ వచనం. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఆలోచించండి, వాళ్ళు దేవుని యొక్క మహిమను మార్చేశారు. కీర్తన 106:20 తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చేశారు. తమ మహిమాస్పదాన్ని అంటే మహిమకు కారకుడైనటువంటి ఆ దేవుని రూపాన్ని గడ్డి మేసే ఎద్దు రూపంలాగా మార్చేశారు. అది ఆయన కోపం వచ్చింది. ఇంకా 8వ వచనం చదవండి ఒకసారి, మన భాగంలో 32వ అధ్యాయం. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయారు. 40 రోజులు మోషే లేకపోయేటప్పటికి 40 రోజుల్లోనే చాలా త్వరగా వాళ్ళు దేవుని యొక్క మార్గాన్ని నుంచి తొలగిపోయారు. కాబట్టి గమనించండి, మనం కూడా
దేవుని యొక్క మార్గాన్ని నుంచి త్వరగా తొలగిపోయే అవకాశం ఉంది. వితిన్ షార్ట్ పీరియడ్లో, చాలా తక్కువ సమయంలో మనం తొలగిపోతాం. తక్కువ సమయంలో. చూడండి, చాలామంది వాక్యాన్ని వింటారు, ఒక నిర్ణయం చేసుకుంటారు. నిర్ణయం తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు మర్చిపోతారు. మందిరాన్ని విడిచిపెట్టి రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ఆ నిర్ణయాన్ని మర్చిపోతారు. త్వరగా తొలగిపోతారు. కాబట్టి వాళ్ళు త్వరగా తొలగిపోయారంట దేవుడు నియమించినటువంటి మార్గంలోంచి. 7వ వచనం అంటాడు, ఐగుప్తు దేశంలో నుండి బీపాట్ నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారంట. చెడిపోయారు. తమ్మును తాము పాడు చేసుకున్నారన్నమాట. పాడు చేసుకున్నారు. 25వ వచనం చూస్తే, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. విచ్చలవిడిగా తిరగడానికి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే విచ్చలవిడిగా ఉందంట. ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే నేక్డ్ అని ఉంటుంది, అంటే దిగంబర వస్త్రధారణ అన్నమాట. ఈ రోజుల్లో కూడా చూడండి, స్త్రీలు, కొంతమంది పురుషుల వస్త్రధారణ ఎలా ఉందో. కొంతమంది స్త్రీల వస్త్రధారణ చూడండి, కొంతమంది యవ్వన పిల్లల వస్త్రధారణ ఎదుటి వాళ్ళని ఆకర్షించి, ఎదుటి వాళ్ళని చెడగొట్టేటువంటి వస్త్రధారణ నేడు సమాజంలో మనకు కనబడతా ఉంటుంది. స్త్రీలు కానీ పురుషులు కానీ, ముఖ్యంగా స్త్రీలు చెప్పుకోవాలంటే, ముఖ్యంగా స్త్రీలు ఎన్నో ఫ్యాషన్స్ నేర్చుకుని, ఎన్నో డిజైన్స్ నేర్చుకుని, కేవలం తన భర్తకే చూపించాల్సిన శరీర సౌందర్యాన్ని పరపురుషులకు చూపిస్తూ అనేక మందిని వ్యభిచార రొంపులోకి దింపుతూ ఉన్నారు. దానికి కారణం వాళ్ళ వస్త్రధారణ. అంటే ఇక్కడ విచ్చలవిడిగా తిరగడం అంటే దైవ భయం లేకుండా, నీచమైన ప్రవర్తన కలిగి, దైవ భయం లేకుండా నీచమైన ప్రవర్తన కలిగి, ఎదుటి వాళ్ళకి సిగ్గు కలిగించేటువంటి పనులు చేస్తూ, వారి శత్రువులు ఆ పనులు చూసి వాళ్ళని ఎగతాళి చేసేటంతటి నీచమైన స్థితికి దిగజారిపోయారంట ఇశ్రాయేలీయులు అన్నాడు. దాని పేరేమని పెట్టారంటే పండుగ అని పెట్టారు. పండుగ. అహరోను అన్నాడు కదా, రేపు పండుగ జరుగుతుంది అని. ఈ పండుగ దినాన్ని వాళ్ళు చేసింది ఏంటి, దేవత బొమ్మను చేసుకుని తిని త్రాగి నాట్యమాడి సంగీత కచేరీ పెట్టుకుని విచ్చలవిడిగా తిరుగుతూ ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనతో, దైవ భయం లేకుండా నీచమైన ప్రవర్తనతో ఇలా బ్రతుకుతూ ఉన్నారు. మరి దీన్ని ఏమంటారు? అల్లరితో కూడిన కేకలు వేయచ్చు. చదివాం కదా మనం 17వ వచనంలో. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా, పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారంట. అది యెహోషువ ఏమనుకున్నాడంటే, యుద్ధం జరుగుతుందేమో, ఎవరైనా యుద్ధానికి వచ్చారేమో, యుద్ధం చేస్తున్నారేమో, అందుకే కేకలు వినపడుతున్నాయి. మోషే చెప్పాడు, అది యుద్ధధ్వని కాదు, జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుతుంది. నేటి దినాల్లో విశ్వాసులైనటువంటి మనం ఇవన్నీ అన్యులు చేసేటువంటి పనులండి. అల్లరితో కూడిన ఆటపాటలు అనేవి అన్యులు చేసే పనులు. అందులో ఇవన్నీ వస్తాయి. బయట జరిగే కచేరీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా కొన్ని, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని, లేకపోతే వారు ఊరేగింపుగా వెళ్తూ ఉంటారు. ఊరేగింపుగా
ఊరేగింపుగా. ఇవన్నీ కూడా అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ మనం విసర్జించాలి. ఎందుకంటే ఇవి శరీర కార్యాలు. ఇటువంటి శరీర కార్యాలను మనం విసర్జించాలి. ఇంకా మనం చెప్పుకున్నాం కదా, ఇంగ్లీష్లో మర్డర్స్ అని ఉందని, హత్య చేయుట. నరహత్య అంటే అర్థం ఏంటంటే చట్ట వ్యతిరేకంగా ఒక వ్యక్తిని హతమార్చడం. ఆలోచించండి, ఒక మనిషిని సాటి మనిషి ప్రాణం తీసే అధికారం సాటి మనిషికి లేదు. అది ఎవరికీ లేదు. ఇంకా తనకు తానే చంపుకునే అధికారం కూడా లేదు. చూడండి, ఆలోచించండి. సూసైడ్కి పాల్గొనేవాళ్ళని, అంటే సూసైడ్ చేసుకోవాలని అనుకుని హాస్పిటల్లో పడి బయటకు వస్తారే చావు తప్పి, అలాంటి వాళ్ళ మీద పోలీసులు మొదటగా కేసు బుక్ చేస్తారు. బాగుపడ్డ తర్వాత తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. కాబట్టి హత్య చేసుకునేటువంటి అధికారం లేదు ఏ మనిషికి కూడా. ఒకవేళ ఎవరైనా దేశ విద్రోహ చర్యలకు పాల్పడితే వారి ప్రాణం తీసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అలాంటి సమయంలో వారు హంతకులుగా పరిగణించబడరు. దావీదు కూడా దేవుని పక్షంగా ఎన్నో యుద్ధాలు చేశాడు. అవన్నీ అతనికి రక్తాపరాధాన్ని తెచ్చిపెట్టల. అయితే స్వార్థంతో ఉరియాను చంపించాడే, ఆ ఉరియాను చంపించినటువంటి రక్తాపరాధం మాత్రం అతని మీదకి వచ్చింది. అందుకే కీర్తన 51లో మాట అంటాడు. 51 కీర్తన దావీదు రాశాడు. కీర్తనలో 14వ వచనం, దేవా నా రక్షణకర్తవగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. స్వార్థంతో ఉరియాను చంపించినందువల్ల అతని మీదకి రక్తాపరాధం వచ్చింది. ఎన్నో యుద్ధాలు చేశాడు, అప్పుడు రక్తాపరాధం రాలే. కాబట్టి గమనించండి, కీర్తన 9లో ఒక మాట ఉంటుంది, ఒకసారి చదువుదాం. 9వ కీర్తన 12వ వచనం చదువుదాం. 9వ కీర్తన 12వ వచనం, ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. వారి మొర్రను ఆయన మరువడు. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. వారి మొర్రను ఆయన మరువడు. ఆలోచన చేయండి, హేబెలు రక్తం నేల నుండి దేవునికి మొరపెట్టింది. మరి బాధపరచబడినటువంటి హేబెల్ను ప్రభు మర్చిపోలేదు. దానికి పర్యవసానంగా శిక్షను కయ్యనికి ఇచ్చాడు. చెప్తాడు కదా అక్కడ, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది అంటాడు. కాబట్టి గమనించండి, రక్తాపరాధాన్ని గురించి విచారణ చేసినప్పుడు ప్రభు బాధపరచువాడి బాధను జ్ఞాపకం చేసుకుంటాడు.
బాధపరచబడి వారిని జ్ఞాపం చేసుకుని వారి మొరను ఆయన తప్పకుండా వింటాడు. అందుకే రక్తాపరాధం వల్ల దావీదుకు శిక్ష రావాలి, దావీదుకు మరణం రావాలి. కానీ దేవుడు నాతాను ప్రవక్తతో చెప్పిన మాట ఏంటంటే, నీవు చావకుండా దేవుడు నీ పాపాన్ని పరిహరించాడు అంటాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో. కాబట్టి హత్య చేయడం, నరహత్య, ఇది దేవుని దృష్టికి వ్యతిరేకమైన పాపం. అయితే క్రొత్త నిబంధన ప్రకారం నువ్వు మనిషిని చంపితేనే హత్య చేసినట్టు కాదు, ఏదో మారణాయుధంతో దాడి చేసి చంపితేనే హత్య చేసినట్టు కాదు. మరి కొత్త నిబంధన ప్రకారం హత్య అంటే ఏంటి? హత్య చేయడం అంటే ఏంటి? నువ్వు చంపక్కర్లేదు, కానీ నువ్వు పెట్టే టార్చర్ ఉంటుందే, నీ మాటలు కావచ్చు, నువ్వు చేసే పనులు కావచ్చు, నువ్వు పెట్టే హింస కావచ్చు, నువ్వు చేసేటువంటి, నువ్వు పంపించే, నువ్వు కలిగించే కష్టం కావచ్చు, శ్రమ కావచ్చు, నువ్వు పెట్టే దుఃఖం కావచ్చు, నీవు పెట్టే బాధలు కావచ్చు, నీవు చేసే నష్టాలు కావచ్చు, నీవు చేసిన ద్రోహం కావచ్చు, ఏదైనా సరే. ఒకవేళ నువ్వు చేసిన ఇలాంటి పనులు, నీ మాటలు, పనులు, హింసలు, కష్టాలు, శ్రమలు, దుఃఖం, బాధలు, నష్టాలు, ద్రోహం, ఇలాంటి వాటి వల్ల ఇతరులకి మరణం సంభవిస్తే, ఇతరులు కృంగిపోతే, ఇతరులు నిస్పృహలోకి వెళ్ళిపోతే, దాని కారకుడు నువ్వే. అది ముమ్మాటికి హత్యే, ముమ్మాటికి హత్యే. అందుకే యోహాను గారు తన పత్రికలు ఏమన్నారు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. సహోదరులపై ద్వేషం, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, సాటి సంఘ విశ్వాసులు కావచ్చు, ఎవరినైనా నువ్వు ద్వేషిస్తూ ఉంటే నువ్వు నరహంతకుడివి. నువ్వు మర్డర్ చేసినట్టు అన్నమాట, హత్య చేసినట్టు, కూని చేసినట్టు. అందుకే మత్తయి సువార్తలో ప్రభు ఏమన్నారు? 5వ అధ్యాయం 21వ వచనం నుంచి, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. అంటే కారణం లేకుండా సాటి వ్యక్తుల మీద నువ్వు కోపాన్ని ప్రదర్శిస్తే నువ్వు విమర్శించబడతావు, విమర్శకు లోనవుతావు. ఇంకా అంటాడు, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనవుతాడంట. మహాసభకు లోనవుతాడు. ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనవుతాడు. 3 విషయాలు. ఒకటి, విమర్శకు లోనవడం, హేతు లేకుండా కోప్పడితే. కొంతమంది చూడండి, మన ఇంటికి కాస్త ముద్దయిండమ్మా అని అడగడానికి ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళని చూసి కొంతమంది మండిపడిపోతూ ఉంటారు. ఏంటి ఇక్కడికి వచ్చావు, పోతలక అని చెప్పి. కొంతమంది నిమ్మన కులస్తుల్ని చూస్తే, ఉన్నత కులస్తులు నిమ్న కులస్తుల్ని చూస్తే అసహించుకుంటారు, చేదరించుకుంటారు, ఊరకనే కోప్పడిపోతూ ఉంటారు వాళ్ళ మీద.
ఆలోచించండి. కొంతమంది అంటే మనకు అసలు పడదు. నిర్నిమిత్తముగా అని ఉంది 1 ఫుట్ నోట్స్లో. తన సహోదరుని మీద అనే చోట 1 ఫుట్ నోట్స్లో ఏం రాసింది? నిర్నిమిత్తముగా అని కూర్చోబడింది అంటాడు. నిర్నిమిత్తముగా అంటే హేతువు లేకుండా, కారణమేమీ లేకుండా. కారణమేమీ లేకుండా కోప్పడితే సోదరుని మీద విమర్శకు లోనవుతాం. ఆలోచించేయండి. మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాలి. ఆ న్యాయపీఠం దగ్గర తప్పనిసరిగా నువ్వు హేతువు లేకుండా కోప్పడితే నువ్వు దేవునికి సమాధానం చెప్పాలి. ఇతరుల మీద కోప్పడితే న్యాయ విమర్శకు లోనవుతావు. ఇంకేమన్నాడు? వ్యర్థుడా, పనికి మాలిన వాడా అని చెప్పేవాడు మహాసభకి లోనవుతాడు. మూడవది, మహాసభ అంటే అంతే తీర్పు అన్నమాట. మహాసభ అంటే తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్. తీర్పులో ఏముంటుంది? శిక్ష ఉంటుంది. తప్పు చేసినవాడికి శిక్షించబడే నేరం అన్నమాట. మూడవది, ద్రోహి అని చెప్పేవాడు. వీడు ద్రోహి అంటే వాడు ఏ తప్పు చేయకుండానే వాడిని ఒక దోషిలాగా లోకానికి చూపిస్తే అది చేసే పనులు. అలాంటి వాళ్ళు ఎవరు? అన్ని జనులు చేస్తారు అలాంటి పనులు. కాబట్టి వాళ్ళు నరకాగ్నికి లోనవుతారు. అందుకే ఎవరిని ద్వేషించకూడదు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం కారణం లేకుండా ఇతరుల మీద కోప్పడొద్దు. పనికి మాలిన వాళ్ళు నేనే మంచోడిని, వాళ్ళు చెడ్డోళ్ళు అని ఎప్పుడు చెప్పొద్దు. లోకం దృష్టిలో చూడండి, కొంతమంది చేసే చెడు ప్రోపకాండ లోకం దృష్టిలో వాళ్ళని తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు, పాపం చేయకపోయినా చేసినట్టు ఊరకనే లేనిపోని అన్నీ సృష్టించేస్తూ ఉంటారు. చాలామంది ఇంతే, మాటలతో లేనిపోని అన్నీ సృష్టించేస్తారు. నా గురించి బుట్టాయిగూడెం మండల పాస్టర్స్ అసోసియేషన్లో ఉన్నటువంటి సేవకులకి ఒక చెడ్డ అభిప్రాయం ఉండేది. లేనిపోని అన్ని కథలుగా చెప్పుకునేవారంట. నా గురించి లేనిపోని అన్నీ చెప్పుకునేవారు. ఇప్పుడు వాళ్ళందరికీ నేను దగ్గరైన తర్వాత వాళ్ళతో నేను క్లోజ్గా ఉండటం మొదలెట్టిన తర్వాత నా పరిస్థితి, నా పద్ధతి, నా ఆలోచన విధానం, నాలో ఉన్నటువంటి గుణగణాలు వాళ్ళు దగ్గరగా ఉండి పరీక్షించి, పాస్టర్ గారండి మీ గురించి ఇలా ఇంత చెడ్డగా చెప్పేవాళ్ళండి, మీ గురించి ఎంత బ్యాడ్గా మాట్లాడేవాళ్ళండి, మేము మిమ్మల్ని 4-5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, మీలో అటువంటిది కనపడట్లేదండి, అదేంటండి అలా చెప్పడం ఏంటండి అని వాళ్ళు చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇలాగ సమాజంలో మనకు విలువ లేకుండా మన గురించి చెడ్డగా మాట్లాడి మనల్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళు కూడా ఉంటారన్నమాట. వాళ్ళు నాకు పరిచయం లేదు, నేను ఎప్పుడు వాళ్ళకి పరిచయం లేను, వాళ్ళు నాకు తెలియదు, నేను వాళ్ళకి తెలియదు, కానీ ఊరకనే నా గురించి అలాగా చెప్పేసేవారంట. ఎవరు చెప్పారు బాబు అంటే పలానా వాళ్ళు. అసలు వాళ్ళకి నాకు అసలు రిలేషనే లేదు, కనీసం కలిసిన సందర్భమే లేదు, వాళ్ళని కలిసిన సందర్భమే లేదు, కానీ నా గురించి అలా బ్యాడ్గా చెప్పేవాడంట. కాబట్టి ఆలోచన చేయండి, ఇలాగా నువ్వు ద్రోహి లేకపోతే పనికి మాలినవాడు, ద్రోహి అని ఎలాగా లేనిపోని అన్నీ నీ సాటి సోదరుల మీద నువ్వు చెప్తూ వస్తే తప్పనిసరిగా నువ్వు శిక్ష పొందుతావు. అది దేవుని వాక్యం చెప్పేది. అది నరహత్యతో సమానం అన్నాడు. అది నరహత్యతో సమానం అన్నాడు. కాబట్టి
కారణం లేకుండా కోపపడడం, పనికి మాలిన వాడని అందరికీ నమ్మించడం, ద్రోహి, వీడు పెద్ద మోసగాడని మంచివాడిని కూడా అలాగా మోసగాడిలాగా మనం చిత్రీకరించడం, ఇలాంటి వాటిని నరహత్యతో సమానం అన్నాడు ప్రభు. ఇంకా ఏమన్నాడంటే, నువ్వు అర్పణ అర్పించేటప్పుడు, ఇందులోనే ఉంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే 21 నుంచి 26 వరకు, నువ్వు అర్పణ అర్పించేటప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదో ఉందే అని నీకు తెలిసినప్పుడు నువ్వు మొదట అర్పణ వదిలేసి వెళ్ళి సమాధాన పడొచ్చి అర్పణ అర్పించు అన్నాడు. ఒక విషయం గమనించండి దీన్ని బాగా. 23వ వచనం, నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే, బాగా గమనించండి, నీ మీద నీ సహోదరునికి విరోధం ఉంది అని గుర్తొస్తే, విరోధం పెట్టుకున్నవాడు సమాధాన పడాలి. కానీ ఏమంటున్నాడు ఇక్కడ, వాడు విరోధంగా ఉన్నాడని నీకు తెలిస్తే నువ్వే వెళ్ళాలి. చాలామంది అంటే నా తప్పేం లేదండి, నా తప్పేం లేకుండా నేను ఎందుకు వెళ్తాను, నేను వెళ్ళను. వాళ్ళు తప్పు తెలుసుకుని నా దగ్గర రావాలి. నరహత్య చేయవద్దు అనే దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తున్నాడు ప్రభు ఇక్కడ. ఇప్పుడు బాగా గమనించండి, మనమే వెళ్ళి ఏం చేయాలంట, సమాధానపడాలి. ఇంకా అంటాడు 25వ వచనం, నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే వానితో సమాధానపడు. ప్రతివాదితో, ప్రతివాది, వాది అంటే మనం, ప్రతివాది అంటే మన మీద నేరారోపణ చేసేవాడు, లేకపోతే వాడికి మనకి విరోధం ఉంది. ప్రతివాదితో ఏం చేయాలంట, త్రోవలో ఉండగానే సమాధానపడాలి, త్వరగా సమాధానపడాలి, లేకపోతే దానివల్ల నీకు శిక్ష వస్తుంది. కాబట్టి సమాధాన పడకపోవడం కూడా ఎవరితో, విరోధస్తులతో సమాధాన పడాలి. నీ మీద వ్యతిరేకితో కూడా, అంటే నీకు వ్యతిరేకంగా లోకంలో ప్రవర్తించేవాడితో కూడా నువ్వు సమాధానంగానే ఉండాలి. అందుకే పౌలు గారు ఏమన్నాడు, సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అన్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఇంకా మనం ఎలాగ హత్య చేస్తామంటే, సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఏ మాటలంట, కత్తిపోటు లాంటి మాటలు కలిగిన వాడు. అంటే మాటలే కొన్నిసార్లు కత్తిపోట్లు అన్నమాట. కత్తితో పొడిస్తే ఏమవుద్ది, ఎదుటి వ్యక్తికి గాయమవుద్ది, కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తి ప్రాణాన్ని కూడా తీసేస్తుంది ఆ కత్తిపోటు. మాటలు కత్తిపోటు వంటి మాటలు అంటున్నాడు. కత్తిపోటు వంటి మాటలే కొన్నిసార్లు హత్యకు దారితీస్తాయి. ఒక తల్లి కోపం వచ్చి కూతురుని అందంట, ఎందుకే నీ బతుకు, ఎందుకు బతుకుతున్నావు నువ్వు, ఎందులో దూకి సావచ్చు కదే అందంట కోపంతో. ఎందులో దూకి చావచ్చు కదంటే పేడ విరగడైపోను అందంట. ఆ పిల్ల అది చక్కగా చేసి చూపించింది, నూతులో దూకి చచ్చిపోయింది. ఆ తర్వాత ఏడుస్తూ ఉంది తల్లి, అయ్యో నేను ఇలా అనబట్టే నా బిడ్డ చచ్చిపోయింది. కొన్నిసార్లు మన మాటలు ఎదుటి వ్యక్తిని గాయపరుస్తాయి, కొన్నిసార్లు ఎదుటి వ్యక్తిని ఖూనీ చేస్తాయి. 55వ కీర్తనలో భక్తుడు అంటాడు చూడండి, 55వ కీర్తన 21వ వచనం. 55వ కీర్తన 21. వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది.
వారి మాటలు చమురు కంటే నునిపోయినవి, అయితే అవి వరదీసిన కత్తులే. వాళ్ళ మాటలు ఎలాంటివంట? వరలోంచి బయటికి తీసిన కత్తి లాంటివి. వరలోంచి బయటికి తీసిన వర అంటే కత్తిని పెట్టేటువంటి ప్లేస్ అన్నమాట. కాబట్టి గమనించండి, మాటలతో చంపేస్తూ ఉంటారు కొంతమంది. మాటలతో హింసించేస్తూ ఉంటారు కొంతమంది. మాటలతో గాయాలు చేసేస్తూ ఉంటారు కొంతమంది. మాటలతో దుఃఖాన్ని పుట్టిస్తారు కొంతమంది. చూడండి, ఎవరన్నా కాని మాటలు, ఇష్టానుసారంగా బూతులు, పనికి మళ్ళీ మాటలు తిట్టేస్తే వాళ్ళు ఏం చేస్తారు? అవతల వాళ్ళు కొంతమందికి కోపం వచ్చేస్తుంది, కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కొంతమందికి మనశ్శాంతి ఉండదు, అన్నం తినరు, నిద్రపోరు. నీ మాటలు ఎదుటి వాళ్ళని అన్నం తినకుండా, నిద్రపోకుండా, మనశ్శాంతిని కరువైపోయేటట్టు. ఎందుకు నేను చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది, నీ మాటలు ఎందుకు పడ్డానా, నేను చచ్చిపోతే బాగుండు అనిపించిందండి నాకు అంటూ ఉంటారు కొంతమంది. ఆ మాటల గురించి కొన్నిసార్లు మాటలతో చంపేస్తాం, కొన్నిసార్లు మన పనులతో చంపేస్తాం. ఆలోచించేయండి, దేవుని ప్రజలం మనం, దేవుని బిడ్డలు. ఇలాగ మాటలతో హత్య చేయడం, ఎదుటి వాళ్ళ మీద కోపాన్ని అనవసరంగా ప్రదర్శించి వాళ్ళ గురించి లేనిపోనివన్నీ చాటించడం, సమాజంలో వారికి ఉన్నటువంటి కొద్దో గొప్ప ఆ విలువను వాళ్ళు మంచివాళ్ళు కాదని ముద్ర వేసి వాళ్ళని బాధించడం. ఆలోచన చేయండి, ఎంత బాధాకరం అది, ఎంత బాధాకరం. ఒక అమ్మాయి విధవరాలు. ఒక ఆవిడ అంటది, ఏమండి పాస్టర్ గారు మీకు తెలుసా, ఆవిడ బ్యూటీ పార్లర్కి వెళ్ళి చాలా ట్రిమ్గా సిద్ధమవుద్దండి, రెడీ అవుద్దండి అంది. నేను నువ్వు చూసావా అన్నాను. బ్యూటీ పార్లర్కి వెళ్ళడం నువ్వు చూసావా అని అడిగాను. అడిగితే చూడక్కర్లేదండి పాస్టర్ గారు, ఆవిడ మొహం, ఆవిడ కనుబొమ్మలో, ఆవిడ హెయిర్ స్టైలు అవన్నీ చూస్తే తెలియట్లేదండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళే వాళ్ళకి అలా ఉంటుందండి. ఆవిడ అంత తెల్లగా అందంగా ఎందుకు ఉందనుకుంటున్నారు? ఇంతకీ నువ్వు వెళ్ళావా, నువ్వు చూసావా అని అడిగాను. లేదు చూడలేదండి పాస్టర్ గారు, కానీ నాకు తెలిసండి అంతా. ఇది అపోహ, ఇది తప్పు. ఊహించుకోవడం, అందుకే కదా ఊహించుకోవడం చాలా తప్పు. ఊహించుకోవడం చాలా తప్పు. మనుషుని ఆంతర్యంలోని ఊహ కేవలం చెడ్డదే. ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. మనుషుల తలంపుల్లో ఉన్నటువంటి ఊహ అంతా కూడా ఎలాంటిదంట? ఎల్లప్పుడూ చెడ్డదే, కేవలము చెడ్డదే. కొన్నిసార్లు ఊహించేసుకుంటాం. పాస్టర్ గారు కనుక 2 సార్లు పాస్టర్ గారికి కనుక ఫోన్ చేసినప్పుడు ఎత్తలేదా, కొంతమంది టెస్ట్ కూడా చేస్తారు. ఒక మహానుభావుడు, ఒక ప్రబుద్ధుడు ఫోన్ చేశాడు. కరెక్ట్గా టైంకి నేను ప్రార్థనలో ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. 5-6 సార్లు చేసి ఉంటాడు, ఎత్తలేదు. ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఎత్తాను? ప్రార్థన అయ్యింది, వచ్చాను, వచ్చిన తర్వాత ఫోన్ చూశాను, 5 సార్లు చేసినట్టుంది. చేద్దాం అని చెప్పి అనుకుని
నేను ఫోను ఆ నెంబర్కి చేద్దామని టచ్ చేస్తున్నాను. ఈలోగా అవతల నుంచి ఇంకో ఫోన్ వచ్చింది. ఈ టచ్ చేసిన బటన్ కరెక్ట్గా అది ఫోన్ ఆన్ అయ్యేటప్పుడు ఆ బటన్ మీద పడి ఫోన్ ఆన్ అయిపోయింది. అరే ఎవరో చేసినట్టున్నారని చెప్పి ఫోను చేసి హలో అన్నాను. ఆడక్కడే ఉన్నాడు ఎంతగా, ఎందుకంటే ఆడక్కడికి వచ్చి ఆయనతో ఫోన్ చేయించాడు నాకు. నా ఫోన్ 5-6 సార్లు చేస్తే పాస్టర్ గారు ఎత్తలేదు, నీ ఫోన్ ఎత్తుతాడో లేదో చూద్దాం అని చెప్పి. ఇప్పుడు చూడండి ఏమైంది, ఆయన ఫోన్ ఏమో ఎత్తేసాను, అంటే ఒక్క రింగ్ అవ్వకుండా కూడా ఎత్తేసాను. నేను ఎందుకు ఎత్తేసాను, వీడికి ఫోన్ చేద్దామని చెప్పి నేను ఆన్ చేస్తుంటా, ఆన్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటుంది అడిగి, రకరకాలైన ఊహలు అన్నమాట. చూసావా, ఆడి ఫోన్ రింగ్ అవ్వకుండా ఎత్తేసాడు, నేను 5-6 సార్లు చేసినా ఎత్తలేదు. ఏంటి, కొన్నిసార్లు కొన్ని జరిగే సిచ్యువేషన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. జరిగే సిచ్యువేషన్స్ కూడా అర్థం చేసుకోవాలి, అంతేగాని ప్రతిదీ ఊహించేసుకోకూడదు. ప్రతిదీ ఊహించేసుకుంటే అది చాలా ప్రమాదం. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, నువ్వు వెళ్ళావు ఈలోగా, నువ్వేదో పెద్దోడు, వాళ్ళ వయసులో చిన్నవాళ్ళు, నువ్వు పెద్దోడు, నువ్వు వచ్చావన్న గౌరవంతో ఏం చేస్తారు, మాట్లాడుకునే సందర్భమైనా వాళ్ళు మాట్లాడుకునే దాన్ని మానేస్తారు. కొంతమంది దాన్ని ఏమంటారు, అదిగో అప్పుడు దాకా ఏదో చెప్పుకుంటున్నారు, నన్ను చూసి మానేశారు. నన్ను చూసి మానాల్సిన పని ఏంటి, వాళ్ళు పనికి మాలిన వాళ్ళు, దుష్టుడు, దుర్మార్గులు ఎలాగంటారు. ఇప్పుడు మా తమ్ముడు గారికి కూడా అదే సిచ్యువేషన్ ఎదురైంది. ఇప్పుడు మందిరానికి ఒక అతను వ్యతిరేకంగా ఉన్నాడు, మందిరానికి. మా తమ్ముడును అతను బెస్ట్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, ఫ్రెండ్స్. ఆడితో మాట్లాడద్దంటారేంటండి, అందుకే మా తమ్ముడికి బాధ కలిగింది ఇంతకుముందున్న మందిరంలో ఉన్నప్పుడు. ఏం చెప్పుకుంటారు నీ గురించి, కొంతమందికి ఇదే డౌటు. వాళ్ళిద్దరు కలిస్తే నా గురించి అయితే చెప్పేసుకుంటారు, కాబట్టి వాళ్ళిద్దరు కలవకూడదు, లేకపోతే వీళ్ళు ఎలా ఉండకూడదు, లేకపోతే వాళ్ళు ఎలా ఉండకూడదు. ఇలాంటి ఆలోచనలన్నిటితో, ఊహలతో చాలాసార్లు ఎదుటి వ్యక్తులకి మనశ్శాంతిని పాడు చేస్తాం, ఎదుటి వ్యక్తుల్ని దూషిస్తాం, ఎదుటి వ్యక్తుల్ని పనికిమాలిన వాళ్ళగా ఎంచుతాం, ఎదుటి వాళ్ళ మీద అపోహ పెంచేసుకుని వాళ్ళ మీద విరోధం, కోపం, కక్ష పెంచేసుకుంటూ ఉంటాం. ఇది తప్పండి, అది హత్య చేసిన దాంతో సమానం. కాబట్టి ఇటువంటి శరీర కార్యాలను మనం జయించేవారుగా ఉండాలి. ఇప్పుడు గమనించండి, ఇలాంటివి శరీర కార్యాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి మన జీవితాల్లో. అన్నీ చెప్పడానికి కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్నీ అర్థం చేయిస్తాడు. అన్నీ చెప్పడానికి టైం కాదు, కాబట్టి కొన్ని విషయాలు పౌలు గారు రాసిన ప్రాముఖ్యమైనటువంటి వాటిని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి ఆత్మానుసారులుగా మనం నడవాలి, శరీర సంబంధం కాదు. మనం ఆత్మచేత శరీర క్రియలను చంపాలి, అప్పుడు ఆత్మీయంగా బ్రతుకుతాం. కాబట్టి మరి ఈ హత్యల విషయంలో మనం చంపక్కర్లేదు, కత్తితో పొడిచి చంపక్కర్లే, కానీ మాటలతో, పనులతో హింసిస్తూ, కష్టపెడుతూ, శ్రమ పెడుతూ, దుఃఖపరుస్తూ, బాధపరుస్తూ, నష్టాలు కలగజేస్తూ, ద్రోహం చేస్తూ, ఇతరులు కృంగిపోవడానికి, ఇతరులు కుమిలిపోవడానికి, ఇతరులు చచ్చిపోవడానికి కారణమైతే అది నరహత్య. సహోదరుని ద్వేషిస్తే అది నరహత్య. నరహంతకుడు వాడు, కారణం లేకుండా ఎదుటి వాళ్ళ మీద కోప్పడడం, వాళ్ళు వ్యర్థులు, వాళ్ళు పనికిమాలిన వాళ్ళని అందరికీ చెప్పడం, మూర్ఖుడు, ద్రోహి అని ఊరంతా ప్రాపకాండ చేయడం,
మన మీద కోపంతో ఉన్నవాడితో సమాధాన పడకపోవడం, మన విరోధితో, మన ప్రతివాదితో మనం సమాధాన పడకపోవడం, మాటలతో ఎదుటి వాళ్ళని చంపేయడం, ఊహించుకుని ఎదుటి వ్యక్తుల మీద అనవసరమైన కోపాన్ని, అనవసరమైనటువంటి గొడవలను సృష్టించి కుటుంబాలను ముక్కలు చేస్తూ, సమాజాన్ని ముక్కలు చేస్తూ, సంఘాన్ని చీల్చేస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి ఇలాంటి వాళ్ళందరూ చేసేది ఏంటో తెలుసా? ఇవన్నీ హత్యలతో సమానం. కాబట్టి శరీర కార్యం ఇది హత్యలు. ఇలాంటి శరీర సంబంధమైన కార్యాన్ని మనం విడిచిపెట్టాలి. ఆత్మానుసారులుగా జీవిద్దాం, శరీర కార్యాలన్నిటినీ జయిద్దాం. మనం గమనించుకుని మనం ఈ కార్యాలు, ఈ అపవిత్రమైనటువంటి కార్యాల నుండి, ఈ శరీర సంబంధమైనటువంటి మనల్ని అపవిత్రం చేసి మనల్ని దేవునికి దూరం చేసేటువంటి ఈ క్రియల నుంచి మనం దూరమై పరిశుద్ధంగా జీవిద్దాం, ఆత్మానుసారంగా బ్రతుకుదాం, దేవుడిచ్చే దీవెనలు పొందుకుందాం. మరి ఇప్పటివరకు మనం చెప్పుకున్న వాటన్నిటిని బట్టి వాటి విషయాల్లో మనం జాగ్రత్త వహించి వాటిని విడిచిపెట్టి ఆయన మార్గంలో సరైన విధానంతో జీవిద్దాం, ఆత్మానుసారులుగా బ్రతుకుదాం, ఆత్మచేత శరీర క్రియల్ని చంపుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. గత కొన్ని రోజులుగా మేమందరం కలిసి నీ వాక్యాన్ని ధ్యానించుటకు, శరీర సంబంధమైనటువంటి కార్యాల గురించి మేము ధ్యానం చేసుకున్నటకు మీరు కృప చూపించినందుకు స్తోత్రాలు. దుష్ట వాంఛలకు నిలయమైన ఈ శరీరాన్ని, పాపపూరితమైనటువంటి శరీరాన్ని, మేము మారు మనసు పొందిన తర్వాత కూడా మాకు కొన్నిసార్లు ప్రమాదకరంగా పరిణమించే మా శరీరాన్ని, ఏదో ఒక సందర్భంలో దాని స్వభావాన్ని బయటపెట్టగలిగే ఈ శరీరాన్ని, ఈ శరీర సంబంధమైనటువంటి ఆశల్ని మేము నియంత్రించుకున్నటకు సహాయం చేయండి. ఎప్పుడు విరోధంగానే, ఆత్మకు విరోధంగానే ఈ శరీరం పనిచేస్తూ ఉంటుందని చెప్పారు. ఆత్మానుసారంగా నడవమన్నారు, ఆత్మచేత శరీర క్రియలను చంపమన్నారు. కొన్ని శరీర సంబంధమైన క్రియల గురించి మాకు తెలియపరిచారు. జారత్వం గురించి, వ్యభిచారం గురించి, అపవిత్రత గురించి, కాముకత్వం గురించి, విగ్రహారాధన గురించి, అభిచారముల గురించి, ద్వేషముల గురించి, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, హత్యలు, అల్లరితో కూడిన ఆటపాటల గురించి మాకు తెలియపరిచారు. వీటి విషయంలో మేము ఎలాంటి జాగ్రత్తలు వహించాలో, వీటిని ఎలా జయించాలో, అధిగమించాలో మీరు మాకు తెలియపరుస్తూ వచ్చారు. మేము ఆత్మానుసారులుగా నడుచుకుంటూ వీటి విషయమే జాగ్రత్త కలిగి, ఇలాంటివి మా జీవితాల్లో ఎదురైనప్పుడు మేము వాటి బారిన పడి అపవిత్రమైపోకుండా ఆత్మానుసారులుగా జీవించేటట్లు నిలకడ అయినటువంటి పరిశుద్ధ జీవితాన్ని మాకు దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రభువా, మీ ఇష్టాన్ని, మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేరుస్తూ వచ్చారు. ఆత్మానుసారాలుగా మేము నడవాలని, శరీర కార్యాలన్నిటినీ ఆత్మచేత చంపాలని తెలియపరిచారు కనుక వీటన్నిటిని చంపి అధిగమించి భక్తి విశ్వాసంలో కొనసాగుటకు సహాయం చేయమని, బహళ నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అని అనిపించుకోవడానికి, నీ ఎదుట నిలబడినప్పుడు మేము సిగ్గులేని ముఖముతో మిమ్మల్ని ఎదుర్కోవడానికి మాకు సహాయం చేయమని, నీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, అతి శీఘ్రంగా రానన్న రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి బ్రతిమాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.